circumference equals to 2 pi. సార్ ఈ పై వాల్యూ మాత్రం ఎందుకు ఎప్పుడు 3.14 లేకపోతే 22/7 గానే ఉంది అని. కానీ మా గురువు దానికి సమాధానం చెప్పకుండా నన్ను క్లాస్ నుంచి బయటికి పంపాడు. కానీ ఇప్పుడు దాకా ఆ డౌట్ నా మైండ్లోనే ఉంటా ఉంది. వై 3.14? ఫైనల్గా మా తాతగారు నాకు ఒక సమాధానం ఇచ్చాడు. ఫార్ములాతో కాదు, ఎద్దుల బండి చక్రంతో. మా తాత ఒక ఎద్దుల బండి తయారు చేసే అతను ఆ బండి చేసేటప్పుడు తనకి కావాల్సిన వుడ్ అండ్ ఐరన్ రిమ్స్ లాంటివి తయారు చేసేదానికి ప్రాపర్ అయిన క్యాల్కులేషన్స్ చాలా అవసరం. మనందరికీ తెలుసు సర్కంఫరెన్స్ అంటే పై ఇంటూ డయామీటర్. కానీ మా తాత ఈ పై వాల్యూని నాకు ఒక సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక దారం తీసుకొని తర్వాత ఆ దారంని ఈ చక్రాన్ని చుట్టూరు చుట్టేసి ఆ దారాన్ని తీసి నేల మీద స్ట్రైట్గా వేస్తే అదే ఈ వీల్కి అయిన సర్కంఫరెన్స్. అండ్ నేను ఆ దారాన్ని మెజర్ చేసినప్పుడు అది 15 feet 8 inches ఉన్నింది, అంటే 478.54 centimeters. తర్వాత నేను ఆ వీల్కి అయిన డయామీటర్ని మెజర్ చేసినప్పుడు అది 5 feet, అంటే 152.4 centimeters ఉన్నింది. మా తాత చెప్పాడు, ఈ డయామీటర్ని సర్కంఫరెన్స్ మీద సెట్ చేయని. ఎన్నిసార్లు సెట్ అవుతుందో చూడమన్నాడు. 1, 2, 3 అండ్ ఇంకా కొంచెం. ఈ ఎక్స్ట్రా పార్టే 0.14. ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు దొరికే వాల్యూవే 3.14. ఇదే పై. ఒక సర్కిల్ ఎంత పెద్దదిగా ఉంది చిన్నదిగా ఉంది అనేది విషయం కాదు. ఈ పై వాల్యూ ఎప్పుడైనా అప్రాక్సిమేట్గా 3.14. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. కానీ ఈ 22/7, ఒక ఎగ్జాంపుల్కి మా తాత ఈ వీల్ తీసుకోమన్నాడు. దీని యొక్క డయామీటర్ అనేది d. సో ఈ వీల్కైనా సర్కంఫరెన్స్ కనిపెట్టడానికి ఈ వీల్ని ఒక డయామీటర్ని ఆ వీల్ మీద పెడతా. 1, 2, 3 అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఉండేదే 1/7 ఆఫ్ ద డయామీటర్గా ఉంటుంది. సర్కంఫరెన్స్ ఈక్వల్ టు 3d + d/7. ఇవి అన్నింటినీ సాల్వ్ చేస్తే మనకు దొరికే వాల్యూవే 22/7 ఇంటూ d. సో ఈ 22/7ని మనం పై అని అప్రాక్సిమేట్గా యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ పై అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. అంటే ఇది ఇలాగా ఎండ్లెస్గా వెళ్తుంది. అండ్ మా తాత ఈ పైని ఉపయోగించి ఈ పై వాల్యూని డయామీటర్తో మల్టిప్లై చేసి, అంటే 3.14 ఆర్ 22/7ని డయామీటర్తో మల్టిప్లై చేసి అతను చేయాల్సిన ఎద్దుల బండికి కావాల్సిన వుడ్ ఆర్ ఐరన్ మెటీరియల్స్ని ప్రిసైజ్గా రెడీ చేసుకొని ఆ బండిలో ఫిట్ చేస్తాడు. ఈ ప్రిసైజ్ అయిన ఫిట్ ఈ పై వల్లే జరుగుతుంది. ఈ పై అనేది ఏమో కేవలం పేపర్లో ఉండే మ్యాథ్ కాదు, ఇది లైఫ్లో ఉండే మ్యాథ్. ఇలాగే మా తాత మాకు పై వాల్యూని సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.